హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడైతే నేను పొంగనం దోశ అనేది పోస్తున్నాను. సో దీనికి ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను క్లియర్గా చూపించేస్తాను. సో నార్మల్గా అయితే మనం గుంత పొంగనాలు వేసుకుంటాం కదా, సేమ్ అలాగే ప్రాసెస్ అనమాట. సో తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ చూపించేస్తున్నాను. సో ఇప్పుడు చూపించబోయే ఈ రెసిపీ వచ్చేసి ఇలా దోశ అయినా పోసుకోవచ్చు అండ్ గుంత పొంగనాలు కూడా పోసుకోవచ్చు. ఇక్కడైతే ఇలా దోశ పోసేసాను కదా, నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఎలా చేయాలనేది. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి ఆయిల్ వేసి హీట్ అయిపోయాక ఇందులో వచ్చేసి ఒక 2 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/2 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ 1/2 స్పూన్ వచ్చేసి ఆవాలు కూడా వేసేసుకునేసి అండ్ నెక్స్ట్ ఇవన్నీ చిటపట్లు ఆడాక ఇందులో శనగపప్పు మినపప్పు అనేది కొద్దిగా దూరగా వేగాలి, అంతవరకు వెయిట్ చేసి నెక్స్ట్ తర్వాత అనేది ఆనియన్స్ వేసేసుకోవాలి. సో ఆనియన్స్ అనేది కొద్దిగా సన్నగా తరుక్కుంటే మనకు త్వరగా ఫ్రై అవుతుంది. దోశ వేసేటప్పుడు కూడా కొద్దిగా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ దోశ వేసేటప్పుడు గరిటెకి తగులుతుంటే దోశ అనేది స్ప్రెడ్ అవ్వదు. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి 1 మిర్చిని సన్నగా తరిగి వేసేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా తరిగి వేసేసుకున్నాను. కరివేపాకు పెద్ద ఆకులు ఉన్నప్పుడు కొంచెం కట్ చేసి వేసుకుంటేనే మనకి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా అయితే పసుపు కూడా వేసేసుకోవాలి. సో ఇంతేనండి, పెద్ద ఐటమ్స్ ఏం లేవు, బట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దోశ పిండిలో నేను ఫ్రై చేసిన ఆనియన్ అంతా వేసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో నార్మల్గా మనం యాజ్ యూజువల్ దోశ పోసుకున్నప్పుడు ఇంకా సోడా పొడి ఉప్పు ఎలా వేసుకుంటామో ఇందులో కూడా కొద్దిగా సోడా పొడి అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనమాట. ఇవంతా వేసేసాక ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నా కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఈ బ్యాటర్తో మనం పొంగనాలైనా వేసుకోవచ్చు, లేకపోతే పొంగనం దోశ అయినా పోసుకోవచ్చు. గుంత పొంగనాలు ఉంటుంది కదా, సో అలాగైనా అదైనా వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇలా దోశ అయినా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా స్ప్రెడ్ అయ్యేటప్పుడు మనకి ఆనియన్స్ లావుగా కట్ చేసుకుంటే దోశ అనేది స్ప్రెడ్ అవ్వదు అనమాట, గట్టిగా తగులుతూ ఉంటుంది ఆనియన్ అనేది. కాబట్టి ఇలా సన్నగా తరుక్కుంటే మనకి ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసి రెండో వైపు కాల్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సరే కదా, సింపుల్గా ఎప్పుడైనా మనకి ఎప్పుడు రొటీన్గా ప్లెయిన్ దోశ కాకుండా నెక్స్ట్ ఏదైనా కారం దోశ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. పిండి కొద్దిగా పులుపు అయినప్పుడు ఇలా ట్రై చేస్తే పులుపు అనేది కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా సర్వ్ చేసేసుకొనేసి ఇందులోకి అయితే మీకు నచ్చిన విధంగా పల్లి చట్నీ, టమాటో చట్నీ ఏదైనా సర్వ్ చేసుకోండి. కడప సైడ్ అయితే ఈ ఎర్రకారమే మేము యూజ్ చేస్తాము, మాకు ఇష్టం కూడా. ఎర్రకారం రెసిపీ కావాలంటే ఒకసారి షార్ట్ వీడియోలో చెక్ చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.